ఉండి కాన్స్టిట్యున్సీలో నీకు సంబంధం లేకుండా, మీకు రిలేషనే లేకుండా, మీరు ఏ సందర్భాల్లోనూ అగ్రీవ్డ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళుతున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరీ వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లని క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? Who are you? Is it not promoting enmity between two communities? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుణ్ణి, కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్, అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద పలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొని రా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిపదికన పంచె అగ్గట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నీ కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి అని అంటదా? ఏమంటుంది? హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే, హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్లు నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మేము పడవనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామకృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో, మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరందరూ. మాకు చేత కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టినప్పుడు మీకు బాసటగా నిలబడింది జడా శ్రవణ్ కుమారే, ఒక దళిత వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. మీకోసం మాట్లాడింది నేను, మీకోసం ఫైట్ చేసింది నేను, కొన్ని వందల సందర్భాల్లో మీకు బాసటగా నిలబడింది నేను. కానీ ఈ విధమైనటువంటి అటాక్ కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మిత్రులు అయితే మిత్రులు అయ్యే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి మీ దగ్గర మీడియా ఉంది కదా, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైటి చెంగులు చాటును దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏమిటి రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? చర్చికి వెళ్ళే హక్కు లేదా? చర్చికి నేను వెళ్తా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? మా అమ్మ మా నాన్న చనిపోతే సమాధులు కట్టుకుంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? చేస్తారండి. నేను మసీద్కి వెళ్తాను, నన్ను ముస్లింగా మార్చేస్తారా? చెప్పండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదువుతారు కదా,
పోనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదండి అంటే నేను చదివి వినిపిస్తా చదవండి మీరు కూడా. చెప్తా మీకు ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనేది చదివి మీకు వినిపిస్తాను. సార్, ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు 1976. Honorable Supreme Court addressed the question of eligibility for scheduled caste benefits following conversion or reconversion into Hinduism. The court held that eligibility for caste based on entitlement must be determined based on well-established legal principles rather than the arbitrary decision by the government authorities. Once ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఒక వ్యక్తి బై వే ఆఫ్ బాప్టిజం కన్వర్షన్ అయితేనే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలి తప్ప, నేను చర్చికి వెళ్ళాను కాబట్టి నా క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తా, మా అమ్మ మా నాన్న సమాధుల్లో ఉన్నాయి కాబట్టి గ్రేవ్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి రద్దు చేస్తాననే హక్కు నీకు కాదు కదా, ఈ దేశంలో సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను వాలంటర్లీ కన్వర్ట్ అయినా క్రిస్టియానిటీలోకి, నా డిక్లరేషన్ ఉందా, నా బాప్తిజం తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా, దెన్ నేను ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నట్టే. అండ్ ది సుప్రీం కోర్ట్ స్టేటెడ్ ఫర్దర్, వన్స్ నువ్వు క్రిస్టియానిటీని ఒక్కసారి ఎస్సీ స్టేటస్ వదులుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళి మరలా ఆ క్రిస్టియానిటీలో కనుక నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ అయ్యి నీ షెడ్యూల్ క్యాస్ట్లోకి వస్తే మరలా నీ రిజర్వేషన్ నీకు వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జిమెంటు. మహమ్మద్ సద్దిక్ వర్సెస్ దర్బారా సింగ్ గారు 2016. ఇది కూడా రాసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదు, రూల్స్ మాకు తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు మీది. మా జనానికి అవేర్నెస్ లేదు అంతే. మా జనాలు మీలాంటి వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళ మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. మాలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నారు కాబట్టి మా బానిస కుక్కలన్నీ మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి మొదలవుతాయి మళ్ళీ బానిస కుక్కలన్నీ మళ్ళీ మొరగటం మొదలు పెడతాయి. రఘురామకృష్ణరాజు గారు వేసే బిస్కెట్లకి రఘురామకృష్ణరాజు గారిని అంటావా? రఘురామకృష్ణరాజు గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు. మళ్ళీ మా వాళ్ళ మీద మా మీద మమ్మల్నే ఎగదొస్తారు. భయపడేది ఏం లేదు రఘురామకృష్ణరాజు గారు. నేను మీకు గౌరవప్రదంగా చెప్పేది ఏంటంటే, యూఆర్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, యూ మెయింటైన్ న్యూట్రాలిటీ. మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి మాట్లాడుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన 10 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి, పొలిటికల్ డిబేట్లో మీరు న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి, అసెంబ్లీ సూత్రాలకి వైలేట్ చేసి మీరు పొలిటికల్ డిబేట్లలో మాట్లాడుకొని సర్కాస్టిజం తోటి డిబేట్లలో అందరినీ నవ్విస్తూ రోజు రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీరు జనరల్ పొలిటీషియన్గా మీరు మాట్లాడుతూ మీరు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్లా సార్? మాకు మీరు శ్రీరంగ నీతులు సునీల్ కుమార్ గారికి చెప్తే ఎట్లా సార్? మీరు రాష్ట్రంలో న్యాయం గురించి, ధర్మం గురించి, సివిల్ రూల్స్, సర్వెంట్ రూల్స్ గురించి మీరు చెప్తే ప్రజలకి సిగ్గుపోద్ది సార్. ముందు మనం చూసుకుందాం రండి, గురువింజ కింద సామెతలాగా ముందు మన నలుపు చూసుకుందాం. మన నలుపు చూసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోదు. మీరు ఈ అటాక్ని ఇంతటితో ఆపకపోతే మీ మీద అటాక్, లీగల్గా అటాక్ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకొచ్చుకోకండి. మీరు డిఓపిటీకి రాశారు, మా పార్టీ నుంచి నేను సాయంత్రం గవర్నర్కి రాస్తున్నాను లెటర్, మిమ్మల్ని ఇమ్మీడియట్గా డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి బర్తరఫ్ చేయమని. అండ్ మోర్ ఓవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాస్తున్నాను. అసెంబ్లీలో తీర్మానం పెట్టి 50% తీర్మానం పెట్టి అసెంబ్లీ ఎమ్మెల్యే స్పీకర్గా మిమ్మల్ని రిమూవ్ చేయాలి. ఇట్స్ అ డిమాండ్ ఫ్రమ్ అవర్ పార్టీ. నేను స్పీకర్కి అయ్యన్న పాత్రుడు గారికి కూడా రాస్తున్నాను. వారు కూడా ఈ మధ్యకాలంలో రాజకీయాలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అండ్ దెర్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ టు సెట్ అ ప్రెసిడెంట్ హౌ ఏ స్పీకర్ షుడ్ బీ, హౌ ఏ డిప్యూటీ స్పీకర్ షుడ్ బీ. ఖచ్చితంగా ఈరోజు గవర్నర్కి లెటర్ రాస్తాం, నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తాము.
హానరబుల్ స్పీకర్ గారికి ఇస్తాము అండ్ ప్రెసిడెంట్ గారికి పంపిస్తాము అండ్ ప్రధానమంత్రికి కూడా లెటర్ రాస్తాము. దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ అట్ ఆల్ అండ్ దెర్ షుడ్ బి అన్ ఎండ్ ఫర్ దిస్. ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టు స్పీకర్ హోదాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే డెమోక్రసీ అల్టిమేట్గా నవ్వుల పాలు కాదా సార్? డెమోక్రసీ నవ్వుల పాలు కాదా? అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఆల్సో. అరే స్పీకరు అనేటువంటి వ్యక్తి ఒక న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తుంటే, ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ డిబేట్లో మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు ఆయన ఒపీనియన్స్ చెప్తా ఉంటే ఆయనకి స్పీకర్ పదవి మీద ఉన్నటువంటి విలువ పోతుందా లేదా? ఈ రోజున అడగండి ఎవరినైనా వెళ్ళి బయటకు వెళ్ళి పలానా అతను స్పీకరు పార్షియల్గా ఉన్నాడా ఇంపార్షియల్గా ఉన్నాడంటే 1000% మంది ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా, నేను మీడియా సోదరులు కూడా అడుగుతున్నా, ఏ స్పీకర్ అయినా పార్షియల్గా ఉన్నాడు ఇంపార్షియల్గా ఉన్నాడు అని ఏ ఒక్క స్పీకర్నైనా అనిపించగలుగుతామో సార్ మనం? చెప్పండి మీడియా సోదరులు, మీరే చెప్పండి. రాజేష్ మీరు చెప్పాలి. ఎవరైనా స్పీకరు ఇంపార్షియల్గా ఉన్నాడండి, రాజకీయాలకు అతీతంగా ఇంపార్షియల్గా ఉన్నాడు అని ఎవరైనా సరే ఒక పేరు చెప్పు నాకు. ఎప్పుడూ లేదు. బట్ ఇది కాదు చట్టం. దిస్ ఇస్ నాట్ ది లా. జడ్జి అనేటువంటి వ్యక్తి, మనం ఎందుకు వెళ్తాం జడ్జి దగ్గరికి? పలానాడితో జడ్జి ఆపోజిట్ పార్టీతో కొల్యూడ్ అయిపోయాడంటే నువ్వు ఆ కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తారా? ఏమంటావు నువ్వు? సార్ నాకు జడ్జి గారి మీద నమ్మకం లేదు సార్, నాకు వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగరా? అంటే అర్థం ఏంటి? ఒక జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి అవతల పక్క వ్యక్తికి బయాస్డ్ అయిపోయాడని తెలిసిన మరుక్షణం ఆ క్లయింట్ ఆ లాయర్ ఆ కోర్టులో ఉండడు. ఒక స్పీకర్ కూడా అంతే. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి నాకు ఇంపార్షియల్గా లేడు, నాకు న్యూట్రల్గా లేడు అని అక్కడికి స్పీకర్కి అక్కడ సభ్యులకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆ హౌస్లో ఉండాల్సిన అవసరమే లేదు. దట్ ఈస్ ద శాంటిటీ దట్ వాస్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ టు ది హౌస్. బట్ వేర్ ఈస్ దట్ శాంటిటీ? ఇటు పక్కేమో చంద్రబాబు నాయుడు, ఇటు పక్కేమో పవన్ కళ్యాణ్. పొద్దున్న లెగిస్తే టీడీపీ డిబేట్లు, సాయంత్రం వస్తే టీడీపీ ఛానల్లో డిబేట్లు, పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లు. ఈ విధంగా లోకల్గా వెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీల మీద కంప్లైంట్లు, చర్చికి వెళ్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, చర్చిలు క్లోజ్ చేస్తున్నారు, అంబేద్కర్ భవనాలని పడగొట్టేస్తున్నాడు, అంబేద్కర్కి స్టాట్యూస్ని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏ విధంగా బయటికి పంపించేసేయాలో పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇది రియల్ ఎజెండా. దీని మీద స్పీకర్కి కంప్లైంట్ ఇవ్వాలి సార్. అంతేగాని సునీల్ కుమార్ గారు ఏదో ఒక చిన్న మాట అన్నాడని ఆయన మీద పడిపోతే మన కింద బొక్కలు ఇన్ని ఉన్నాయి. సో కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఎంతటితో ఆపేసేయండి. లేదు నేను కూడా చూసుకుంటాను అంటారా? మీ మీద కేసు హైకోర్టులో ఫైల్ చేస్తా, అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తా. ఐ విల్ సీ దట్ ఈ విల్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్, ఈ విల్ నాట్ ఈవెన్ అపియర్ ఇన్ మీడియా. ఐఎమ్ ఎన్ష్యూర్. మీరు కనుక ఈ విషయాన్ని ఎంతో ఆపకపోతే